వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో మహాముత్తారంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ శ్రీనివాస్ హాజరైనారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామసభలు కీలక వేదికలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండగొర్ల బాపు, పంచాయతీ కార్యదర్శి జీపీఓ సర్వోత్తం, ఎఫ్ఆర్ఓ రమేష్, ఉప సర్పంచ్ రామ్నేని పూజిత, వార్డు మెంబర్లు తదితరులు. ఆయన ఉంటాడా పోతాడా నేను చూసుకుంటాను. మీరు ఖచ్చితంగా కామెంట్ ఇవ్వకుంటే ఇది చాలా ఘోరం జరుగుతుంది మండలంలో. చాలా వరకు ప్రజలు నష్టపోతారు. దాని నుంచి ఏమవుతుందంటే గుడంబ టర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ రేట్ ఎక్కువ అవుతుంది. బెల్ట్ షాపులో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తాటాడు గుడంబ అయిపోతాడు. ఇద్దరు బరువు మోయాల్సిందే. మరి అక్కడ స్టిక్కర్ది, ఇక్కడ బెల్ట్ షాప్ది. మరి అది ఎవరి మీద పడుతుంది బాధ్యత? మరి బాధ్యత పడితే ఆల్రెడీ పోతారు, గుడంబ అయిపోతున్నారు. గుడంబ కాస్తే ఎందరు బాగుపడతారు? పెట్టుకున్నాడు బాగుపడతారు. ఈ వేల మంది అందరూ నష్టపోతారు. ఎంతమంది బాగుపడతారు? గుడంబ తాగేటోళ్ళు అందరూ వస్తారు. అది కాసేటోళ్ళు మాత్రమే, అమ్మేటోళ్ళు మాత్రమే ఎవరో ఇద్దరు ఒకరు బాగుపడతారు. ఇదానికి ఛాన్స్ లేదు. ప్లస్ గంజాయికి ఛాన్స్ లేదు. వాళ్ళ రైటింగ్ రాస్తారు మొత్తం. మన పోలీసు వాళ్ళు వస్తారు, మన గ్రామ సిబ్బంది ఉంటారు, వాళ్ళ రైటింగ్ రాస్తారు. అక్కడ ఒక నెంబర్ ఇస్తాము. వాళ్ళని ఎవరినైనా కూడా మాకు ఫోన్ చేస్తే పట్టిస్తే వాళ్ళకి 1000 రూపాయలు కూడా ఇస్తాం ప్రైజ్ మనీ. థ్యాంక్ యూ. అందరూ సహకరించి తమకు చేసిన సంతోషం. మీరైతే అదొక పని చేయండి. ఇక్కడ ఏంటంటే మనం గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్లల్లో మీరెవరన్నా నిరుపేదలు ఇంకెవరన్నా నష్టపోయారా? ఈ గ్రామ సభ ఉద్దేశం అది. ఇప్పుడు సర్పంచ్ కానీ, మన ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ ఏంటంటే మీ దగ్గరికి ఇప్పుడు ఓ పదవి ఉన్నది కాబట్టి మీ దగ్గరికి ఏదో రకంగా నాకు ఇందిరా మిల్లు లేదని వస్తాడు, లేకపోతే రేషన్ కార్డు లేదని వస్తాడు, అయ్యా నా ఇంటికి నీళ్ళు వస్తలేవని వస్తాడు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మన మండలం మళ్ళీ ఈ జిల్లాలలో బాగా నిరుపేద మండలం కాబట్టి మనం తోటి నిరుపేదలకు మనం సహాయం చేస్తేనే, మేము కలిసి ఉంటేనే, గవర్నమెంట్ దృష్టికి పోతేనే మనకి ఏమైనా ఫండ్స్ వస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు 2 years దాకా స్పెషల్ ఆఫీసర్ ఉండేది. ఇప్పుడు వీళ్ళకి అధికారాలు వచ్చినాయి కాబట్టి మనం అడిగే హక్కు ఉన్నది. మీరు అధికారులు సుధా నిలదీసే అధికారం హక్కు మీకు ఉన్నది కాబట్టి ఏ నిరుపేద నష్టపోవద్దని ప్రభుత్వ ఉద్దేశం. ఇన్ని రోజులు ఏంటంటే ఇప్పుడు డేట్లో ఈసారి ఏప్రిల్, మే, జూన్ మీరు 3 నెలలకి ఒకసారి తెచ్చుకోవాలి. ఎవరికైనా ఇంక ఇందిరా మిల్లల్లో మొన్న ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. ఇందిరా మిల్లు రాకుండా చూస్తే మీరు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవచ్చు. 200 యూనిట్ ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కొద్దిగా మంది. అప్పుడు స్కీమ్ మళ్ళీ మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ 200 యూనిట్ చూత రాకుండా చూత మనం అది చూత దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో చూస్తే ఈ మధ్య ప్రభుత్వం కొన్ని, ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే పరారు గోడ లేక, మూత్రశాలలు లేక కొంత ఇబ్బంది ఉండే. ఇప్పుడు కొన్ని కుర్చీలు లేక, టేబుల్ లేక కొంచెం స్కూల్ ఇప్పుడు పట్టించుకుంటారు. ఆ స్కూళ్ళలో సుధా వంట చేసే వాళ్ళకి సుధా అమౌంట్ వస్తలేదు. అది సుధా మన బాధ్యతనే. వాళ్ళు మనోడు ఏంటంటే అన్నీ దాదాపు వివరంగా చెప్పిండు. ఇప్పుడు వితంతువులు డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఇన్ని రోజులు లేదు, 12 రోజులే మనకి 50 వచ్చి పెన్షన్లు 12 రోజులు బంద్ అయింది. ఇప్పుడు ఎవరైనా 50 ఏళ్ళు ఉన్నోళ్ళు, వితంతులు, ఇప్పుడు కిడ్నీ ఖరాబ్ అయిన వాళ్ళు, మన దగ్గర అంటే పద్మశాలి తక్కువ ఉన్నట్టున్నారు. గౌడ్స్, పద్మశాలి బాగానే 10 రకాల పెన్షన్లు ఉన్నాయి మనకు. ఎవరికన్నా ఉంటే మీరు సుధా చెప్పాలి, అమ్మకి ఇట్లా అప్లై చేసుకోవాలి. లేకపోతే గ్రామ కార్యదర్శికి ఫోన్ చేస్తే ఆయన సుధా వివరంగా ఇస్తాడు. విద్యార్థులు మాత్రమే జాయిన్ అయ్యి చదువుకుంటా ఉన్నారు మా దగ్గర. మరి మిగతా పిల్లలు ఎవరు కూడా రావడం లేదు. వివిధ గ్రామాల నుంచి హాస్టల్లో జాయిన్ అయ్యి చదువుకుంటున్నటువంటి పిల్లల యొక్క సంఖ్య మా దగ్గర 84 మంది ఉన్నారు. కానీ మొత్తం ఇక్కడ ఆమ్లెట్ విలేజ్ మహాముత్తారం గ్రామ పంచాయతీ నుంచి 4 ఉన్నారు. సరే, దానికి కారణం ఏదైనప్పటికీ కూడా ఇప్పుడైనా అనేక రకాలుగా శిక్షణలు పొంది ఉన్నటువంటి టీచర్లు మన దగ్గర 9 మంది ఉన్నాం. ఆ 9 మంది కూడా నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించేందుకు మేము ముందున్నాం. కాబట్టి మా మీద
మీరు నమ్మకం ఉంచి మీ పిల్లలని మన పాఠశాలలో చేర్చినట్లయితే 100% మేము న్యాయం చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ముక్కరి పోస ఇంటి నుంచి ముక్కరి వెంకటరాజం ఇంటి వరకు 270 మీటర్లు, మంతెన లచ్చయ్య అంటే లచ్చన్న సార్ ఇంటి నుండి తాటిబాబు ఇంటి వరకు 480 మీటర్లు, దాసరి రవి ఇంటి నుంచి పంగా నరేష్ ఇంటి వరకు సుమారు 500 మీటర్లు, గంధం రాజబాబు ఇంటి నుండి మంతెన గట్టాయి ఇంటి వరకు సుమారు 210 మీటర్లు, రామిల్ అశోక్ ఇంటి నుండి బుర్రి చిన్న నరస ఇంటి వరకు 210 మీటర్లు, కస్తూరి సడవలి ఇంటి నుండి కల్వచెర్ల రమ ఇంటి వరకు 250 మీటర్లు, మాడం ప్రసాద్ ఇంటి నుండి కావటి రమేష్ ఇంటి వరకు సుమారు 380 మీటర్లు, తాళ్ళపల్లి రాజయ్య ఇంటి నుండి విష్ణుభక్తుల స్వామి ఇంటి వరకు 450 మీటర్లు, ప్రైమరీ స్కూల్ పోలంపల్లి ఇంటి నుంచి పాడి పోసమల్లి ఇంటి వరకు సుమారు 600 మీటర్లు, తోట రాజయ్య ఇంటి నుండి సుమారు 550 మీటర్లు, కస్తూరి లక్ష్మి ఇంటి నుండి సిల్వరి సమ్మాయి ఇంటి వరకు సుమారు 200 మీటర్లు, కస్తూరి సారక్క ఇంటి నుండి సల్లూరు దుర్గయ్య సుమారు 500 మీటర్లు, జనగాం పెద్దరాజా ఇంటి నుండి కస్తూరి రాజా ఇంటి వరకు సుమారు 210 మీటర్లు, చింతల రజిత ఇంటి నుండి ఆలం మల్లయ్య ఇంటి వరకు సుమారు 310 మీటర్లు, చింతల చంద్రయ్య ఇంటి నుండి చింతల రామయ్య ఇంటి వరకు సుమారు 310 మీటర్లు, దుబ్బలపాడు చర్చి నుంచి బానోతు మంగమ్మ ఇంటి వరకు సుమారు 650 మీటర్లు, తలారి భిక్షపతి ఇంటి నుండి ఊకన్ రవి ఇంటి వరకు సుమారు 450. వాళ్ళు పనిచేయని పక్షంలో మీరే కాదు కదా, నేను కూడా రేపటి రోజున ఖచ్చితంగా ప్రశ్నిస్తా. కానీ నా ఉద్దేశం ఏంటంటే వారికి కొంతకాలం సమయం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు గెలిచి 2-3 నెలలు కాలే, 5-6 నెలలు, సంవత్సరం గడిచినట్టుగా వాళ్ళ మీద కోపాలు తాపాలు ప్రదర్శించడం నాకు కరెక్ట్ అనిపించలేదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటిదంటే ప్రతి ఒక్కరికి ఏదైనా కూడా కొంత సమయం అనేది వెచ్చిస్తే ఆ సమయం లోపల చేయనప్పుడు మనం అడగడానికి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ మనం సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ సంబంధించిన సమస్యలు ఆయనే ప్రత్యక్షంగా ప్రతి వార్డుకు వెళ్ళి బిట్లు రోడ్లు కావచ్చు, అదేవిధంగా కల్వాట్లు కావచ్చు, అదేవిధంగా ఇంకేదైతే తాగునీటి సమస్యలు ఉన్నాయి అవి కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి శాఖ ఉన్న విద్యాశాఖకు సంబంధించి ఒక 1 వీక్ బ్యాక్ మేము ప్రతి విలేజ్ అంగన్వాడీలను అన్నగారు తనిఖీ చేస్తున్నారు. అంటే విద్యాశాఖ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో పిల్లలు పాఠశాలకు రావాలి, ఉపాధ్యాయులు పాఠశాలలో అటెండ్ కావాలి, విద్యాశాఖ విద్యారంగం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. అదేవిధంగా గ్రామ పంచాయతీని కూడా ముందంజలో ఉంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను లైవ్లో ఉంటున్నాను, ప్రతిదీ కూడా చూస్తున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్షయాన్ని కొనుక్కున్నారు అంటే అక్షయాన్ని విలువ అప్పుడు తెలిసిపోయింది అనమాట. కొన్ని వేరే వేరే అంటే నగరాలలో చెట్లు లేని చూడ ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కొని వాళ్ళు స్వచ్ఛంగా గాలి పీల్చుకుంటున్నారు. అంటే మనం ఇక్కడ మనం ఉచితంగా గాలి చెట్లు ఇస్తున్నాం కాబట్టి మనం ఉచితంగా పీల్చుకుంటున్నాము. చెట్లు ఏంటంటే చెట్లు అంటే అడవిలో ఒక చెట్టు భాగము. చెట్లు అంటే ఏంటంటే చెట్లు 4 రకాల ఇది ఇస్తుంది. ఒకటి ఏం ఇస్తుంది, నీడని ఇస్తుంది, స్వచ్ఛమైన గాలి ఇస్తుంది, ఇంకోటి పళ్ళని ఇస్తుంది, కలపని ఇస్తుంది, ఇంకోటి ఈ విధంగా మేము అంటే ఈ విధంగా వాటి ఉపయోగాలు ఉంటుంది. ఇప్పుడు నీడ అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ చెట్ల కింద కూడా ప్రయత్నిస్తారు ఎవరైనా కానీ. ఇది మనం చెట్ల కింద పశువులను కట్టేస్తాము మీకు తెలియకుండానే, చెట్లు విలువ మీకు తెలియకుండానే మీకు అర్థమవుతుంది. దాదాపు ఇది ఇట్లా కట్టిస్తారు, లేకుంటే అక్కడ బండ్లు పెడతారు, చెట్ల కింద 5-10 రకాల చెట్లు పెడతారు. అంటే అడవుల్లో కాకుండా అడవులో చెట్లు వండుకుంటూ మన ఊళ్ళో మన ఇంటి పక్కన ప్రతి ఇంటికి 5 చెట్లు పెట్టుకోవాలి. అది మన కొరకే. అవి గోరెంటాకు, మామిడి ఇవన్నీ పెట్టుకుంటే మనం తింటాం కదా, చల్లగా ఉంటాయి కదా, వాతావరణం చల్లగా ఉంటాయి కదా, ఇల్లు చల్లగా ఉంటాయి కదా. రోడ్డు పక్కన పెట్టుకుంటే మంచిగా కూర్చోవచ్చు మనం. అందరూ హరితహారం అందుకనే పెట్టారు గవర్నమెంట్. రోడ్డు ఇరువైపులా రావడం కానీ పోవడం కానీ లేకుంటే కూర్చోవడం కానీ హరితహార ప్రోగ్రామ్ ఈజీ కదా. కాయలు మనం తింటాం కదా కాయలు. అయితే అందులో మేమేంటంటే అడవులు పెంచడానికి ప్రయత్నిస్తున్నాము. దాదాపు చుట్టుపక్కల అడవి సరిపోయిన అందరికీ అడవి ఉంది. ఇప్పుడు ఉన్న అడవి కాపాడుకుందాము. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క
ప్రాపర్టీ ఇది, అందరిది ఇది. దీన్ని పరోక్షంగా మనం అనుభవించాలి, అంతేగాని ప్రత్యక్షంగా అనుభవించడానికి కుదరదు. పరోక్షంగా అంటే గాలి కానీ, చిన్న 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 ఏది ఇప్ప పువ్వు కానీ, తునికి పళ్ళు కానీ, పాల పళ్ళు కానీ, లేకపోతే ఏమైనా ఇది ఏమైనా చనిపోయినప్పుడు ఎండిపోయిన కర్ర కానీ, ఇవన్నీ వాడుకోవచ్చు. ఇంకా అనఫిషియల్గా కొన్ని కొన్ని ఉంటాయి, మీకు అందరికి తెలుసు. ఇవి అటవీ శాఖ యొక్క ఉపయోగాలు. అటవీ శాఖ ఒక్కరిది కాదు.